రెండు దొందే రెండు బొంబాయి ఫోన్లు ఇక్కడ మాత్రం ఫోన్ తోనే నాకు పని ఇంకా మనుషులతోనే మాట్లాడాను అనుకునే వాళ్ళు అయితే 1.5 డే అయినా యూస్ చేసుకోవచ్చు. ముందే చెప్తున్నా కంపారిజన్ చూసేసి రెండింటిలో ఒకటే అని చెప్పని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోమాకండి. 23వ తారీఖు మోటో 860 స్టైలస్ ఈ ఫోన్ నేను ఆర్డర్ చేస్తున్నాను. కంప్లీట్ గా చెక్ చేసి నేను రివ్యూ చేస్తా. అండ్ ఫీచర్స్ కూడా నాకు మోటో 860 స్టైలస్ లోనే కొంచెం బెటర్ అనిపించినాయి. అడిషనల్ గా పెన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి కొంచెం దాంట్లో హీటింగ్ తక్కువ ఉంది అనుకుంటే నేను అదే సజెస్ట్ చేస్తాను. వెయిట్ చేయండి, కంగారు పడద్దు. ఈ కంపారిజన్ చూసి ఒక ఐడియా అయితే పెట్టుకోండి. 860 స్టైలస్ రివ్యూ చూసిన తర్వాత డెసిషన్ తీసుకుందరు కానీ జస్ట్ సజెషన్ మాత్రమే, మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z10 అండ్ మోటో 860 ఫ్యూజన్ చేతిలో ఫోన్ లేదంటే అని చెప్పని అనుకుంటున్నారేమో. నేను రివ్యూని పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా కావాలనుకుంటే నా దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోండి అని వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా. విత్ ఇన్ 1 అవర్ లో లోకల్ అంటే విజయవాడ నుంచే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అర్జెంట్ గా కావాలి, వేరే ఊరు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. బట్ నీడ్ అర్థం చేసుకుని నేను కూడా ఇచ్చేసాను. బట్ క్లియర్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి బోత్ iQOO Z10 అండ్ మోటో 860 ఫ్యూజన్ రెండు ఫోన్స్ యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేశా. ఒకవేళ రివ్యూస్ చూడకపోతే ఖచ్చితంగా మీరు రివ్యూస్ చూడండి. పైన ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా రివ్యూస్ లింక్ ఇస్తా. అండ్ ఎప్పుడు చేసేలానే ఒక్క సెకండ్ కూడా మీకు వేస్ట్ చేశాను వీడియో చూసాను అట్లా అనిపించకుండా పక్కన పాయింట్స్ టేబుల్ వేసి మరి క్లియర్ గా ఈ iQOO Z10 కి మోటో 860 ఫ్యూజన్ కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటనేది క్లియర్ గా మీకు చెప్తా. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫోన్స్ లో ఒకటి కూడా ఆల్రౌండర్ ఫోన్ అయితే కాదు. ఒక్కొక్క ఫోన్ లో ఒక ఫీచర్ ఉంటే ఇంకొక ఫీచర్ ఉండట్లేదు. ఒక దగ్గర పాజిటివ్ ఉంటే ఇంకొక దగ్గర నెగిటివ్ ఉంటుంది. సో అవేంటి, ఏ డిపార్ట్మెంట్ లో మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనేది కనుక మీరు సార్ట్ అవుట్ చేసుకోగలిగితే ఈ రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్న iQOO Z10 మీకు 8GB 128GB బేస్ వేరియంట్ 22,000 రూపాయలు పెట్టారు. బేస్ వేరియంట్ 128GB గుర్తుపెట్టుకోండి. మోటో 860 ఫ్యూజన్ 8GB 256GB బేస్ వేరియంట్ 23,000 రూపాయలు పెట్టారు. అంటే Z10 కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ. రెండింట్లో స్టోరేజ్ టైప్స్ పెద్ద పొడిచేవేం కాదు, UFS 2.2నే. అది తర్వాత మళ్ళీ నేను డిస్కస్ చేస్తా. ప్రైస్ పరంగా ఒక పాయింట్ ఇక్కడ మోటో 860 ఫ్యూజన్ కి ఇస్తున్నా, ఎందుకంటే బేస్ వేరియంట్ 256GB వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం బాక్స్ లో వచ్చే కంటెంట్స్ చూద్దాం. iQOO Z10 లో కంప్లీట్ బాక్స్ కంటెంట్స్ వస్తాయి. అంటే చార్జర్, కేబుల్, దాంతో పాటు కేసు, స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వచ్చింది. అదే మోటో 860 ఫ్యూజన్ చూసుకుంటే చార్జర్, కేబులే వస్తాయి. కేసు, స్క్రీన్ గార్డ్ అయితే ఉండదు. మీరు సపరేట్ గా కేసు కొనుక్కోవాలి, స్క్రీన్ గార్డ్ సపరేట్ గా వేయించుకోవాలి. ఆ రెండు మార్కెట్ లో అవైలబుల్ గా లేవు. సో బాక్స్ కాంటెంట్స్ పరంగా iQOO కి మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, బిల్డ్ క్వాలిటీ. డ్రాప్ రెసిస్టెన్స్ పరంగా రెండింటిలో కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఉంది. రెండు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. iQOO Z10 సైడ్స్ కానివ్వండి, బ్యాక్ ప్యానల్ కానివ్వండి, మొత్తం ప్లాస్టిక్ ఫినిష్ పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP65 అంటే స్ప్లాషెస్ వరకు అండ్ రెయిన్ లో వరకు సర్వైవ్ అవ్వగలదు. డైరెక్ట్ గా వాటర్ లో ఇమ్మర్స్ చేస్తే వర్కౌట్ అవ్వదు, బిస్కెట్ అయిపోయింది. అదే మోటో 860 ఫ్యూజన్ చూసుకుంటే సైడ్స్ మొత్తం పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. డైరెక్ట్ గా మీరు వాటర్ లో పడేసి ఉంచినా గానీ ఫోన్ గేమ్ కాదు. బట్ అలానే వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ వచ్చింది అనుకోమాకండి. వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ క్లెయిమ్ చేయవు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు పాయింట్స్ ని కన్సిడర్ చేస్తున్నా. ఒకటి వాటర్ రెసిస్టెన్స్ విషయంలో, రెండు వేగన్ లెదర్. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం మోటోకి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. iQOO Z10 స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం 8 lakh పైన Antutu స్కోర్ వచ్చిందని చెప్పి అన్నారు. నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ 7,80,000 లో Antutu స్కోర్ వచ్చింది. పక్కకు పెడదాం. BGMI ఆడుతున్నప్పుడు మాత్రం ఇది 60 FPS లో హ్యాండిల్ చేయగలదు. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే. నాకు ఎక్కడ లాక్స్ అనిపించలేదు అండ్ ఫోన్ పర్ఫార్మెన్స్ లో కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ వీటన్నింటి పరంగా ప్రాసెసర్ కి, ఈవెన్ గేమింగ్ కూడా, ఈ బడ్జెట్ లో గేమింగ్ కూడా పర్లేదు, బానే ఉంది. ఎక్కడ గేమ్స్ ఆడుతున్నప్పుడు పెద్దగా లాక్స్ కూడా నేను నోటీస్ చేయలేదు. ప్రాసెసర్ పరంగా iQOO Z10 మాత్రం అసలు కంప్లైంట్ చేయడానికి లేదు. అదే మోటో 860 ఫ్యూజన్ లో చూసుకోండి. ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. క్లాకింగ్ స్పీడ్ రెండింటిలో సేమే. కాకపోతే Antutu స్కోర్ రన్ చేసినప్పుడు నాకు 6 lakhs కూడా టచ్ అవ్వలేదు. TP థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు 75% దగ్గరలోనే అయింది, కానీ 90% కూడా టచ్ అవ్వలేదు. iQOO Z10 95% వరకు వచ్చింది. BGMI మోటో 860 ఫ్యూజన్ కూడా స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకే సపోర్ట్ ఉంది, కానీ విపరీతమైన లాగ్స్ మోటో 860 ఫ్యూజన్ నేను అబ్జర్వ్ చేశాను గేమ్స్ ఆడుతున్నప్పుడు. iQOO లో మీకు గేమింగ్ పరంగా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఫోన్ లో హీటింగ్ ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నా కానీ థర్మల్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ కిందకి వచ్చింది కాబట్టి చెప్తున్నా. iQOO చాలా ఎఫిషియెంట్ గా ఉండేది. అంటే ఎక్కడ మీకు హీటింగ్ అనేది మీకు అబ్జర్వ్ చేయరు. ఈవెన్ సన్లైట్ లో కూడా నేను కెమెరాస్ అవి చెక్ చేశాను, ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ మోటో మాత్రం హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫోన్ ఈజీగా వార్మ్ అయిపోతుంది. పీక్ సన్లైట్ లో యూస్ చేసినప్పుడు కొద్దిగా హీట్ కూడా అవుతుంది. Dimensity 7400 అంత ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసినట్లు అనిపించలేదు. పాయింట్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ లాక్ చేయకుండా
చేయకుండా ఐక్యూకి క్లియర్ గా పాయింట్ ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అని వర్తుందని అనుకుంటున్నా. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా మాట్లాడదాం. రెండు బొంబాయి ఫోన్లు ఇక్కడ మాత్రం LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. 2 ఫోన్స్ పెద్దగా మనకు ఉపయోగపడేవేం కాదు, లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పడతాం. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మోటోలో మీరు ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. SD కార్డ్ సపోర్ట్ IQ Z10 లో లేదు, బట్ మోటోలో SD కార్డ్ సపోర్ట్ ఒకటి ఉంది. అండ్ ఇంకా Type-C పోర్ట్ పరంగా అయితే 2 Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తోనే వస్తున్నాయి. Elgato లాంటి క్యాప్చర్ కార్డులు ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కుదరదు. బట్ 2 ఫోన్స్ లో Type-C పెన్ డ్రైవ్స్ ని యూస్ చేసుకోవచ్చు. మోటోలో మీరు SSD అంటే హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అది డిటెక్ట్ చేస్తుంది. బట్ IQ Z10 లో హార్డ్ డిస్క్ ఏమీ డిటెక్ట్ చేయట్లేదు, ఓన్లీ Type-C పెన్ డ్రైవ్స్ వరకు మాత్రమే. సరే, ఇప్పుడు మనం ఒకసారి సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అండ్ నెట్వర్క్ స్పీడ్ పరంగా మాట్లాడదాం. IQ Z10 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. మోటోలా 12 5G బ్యాండ్స్ తో వస్తుంది, 11 or 12 5G బ్యాండ్స్. అండ్ వైఫై 6 సపోర్ట్ తో వస్తున్నాయి 2 ఫోన్స్. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 తో IQ Z10 వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో Moto 860 ఫ్యూజన్ వస్తుంది. సో అడిషనల్ కనెక్టివిటీస్ పరంగా కొద్దిగా మోటో ఒక పాయింట్ అహెడ్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ పరంగా మాట్లాడితే రెండింట్లో NFC లేదు. 850 ఫ్యూజన్ లో ఉండేది, బట్ వీళ్ళు తీసేసారు ఈసారి మోటోలలో. సో NFC రెండింట్లో లేదు. IR బ్లాస్టర్, రేర్ మౌంటెడ్ IR బ్లాస్టర్ తో IQ Z10 వస్తుంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా మీ ఎలక్ట్రానిక్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ మోటోలో IR బ్లాస్టర్ లేదు, NFC కూడా లేదు. ఇక్కడ ఒక పాయింట్ IQ స్కోర్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ది మెయిన్ ఫీచర్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇదే మెయిన్. 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది IQ Z10. ఇది 1.5K రెజల్యూషన్ కాదు, జస్ట్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉండిద్ది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HDR అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్షన్ చెప్పాక స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. అదే మన Moto 860 ఫ్యూజన్ చూసుకుంటే దీనికంటే ఫార్ బెటర్ డిస్ప్లే. 6.67 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. POLED 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. ఇది 1.5K కాదు, ఫుల్ HD ప్లస్. మోటోలో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే డెన్సిటీ 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ 4500 నిట్స్ ఉంటాయి. ఇందులో 5000 నిట్స్ ఉన్నాయి, కానీ మీకు నామినల్ గా మనం యూస్ చేసుకునే 1300 నిట్స్ మాత్రమే. బట్ ఇందులో 4500 నిట్స్ ఉన్నాయి. మోటోలో యూస్ చేసుకునేది మనం 1400 నిట్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. సో దీనికంటే నాకు మోటోలో కొంచెం బెటర్ బ్రైట్నెస్ అన్నట్లు అనిపించింది, లైట్ గా, స్లైట్ గా. అండ్ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఉంటాయి మోటోలలో. డిస్ప్లే విజిబిలిటీ అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, డిస్ప్లే షార్ప్నెస్ అండ్ బెజల్స్ అన్నింటి పరంగా చెప్తున్నా. డిస్ప్లే మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మోటోలోకి వెళ్ళిపోండి. IQ కంటే నాకు కొంచెం బెటర్ డిస్ప్లే మోటోలో అనిపించింది. సో డిస్ప్లేకి నేను మోటోకి ఒక పాయింట్ ఇస్తున్నాను. అండ్ ఇంకా స్పీకర్స్, రెండింట్లో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. బట్ డాల్బీ అట్మోస్ IQ Z10 లో లేదు. Moto 860 ఫ్యూజన్ లో డాల్బీ అట్మోస్ ఉంది. మోటోలో ఎప్పుడు డాల్బీ అట్మోస్ ఉండిద్ది. సో ఇక్కడ కూడా మనం ఒక పాయింట్ మోటోకి ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మందికి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సర్ తో, అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఇంకా బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ లా కనపడిద్ది, కానీ అక్కడ బొంబాయి, అక్కడ మూడో కెమెరా ఏమీ లేదు. వైడ్ యాంగిల్ కెమెరా లేదు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదే Moto 860 ఫ్యూజన్ లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT700C సెన్సర్ తో వస్తుంది. చాలా మంచి సెన్సర్. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఒకటి 3-in-1 ambient సెన్సర్, అది రియల్ లైఫ్ కలర్స్ ని అజ్యూమ్ చేయడంలో, టెంపరేచర్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఏదేమైనా కానీ కెమెరాస్ పరంగా మాత్రం ఇంకా సెకండ్ థాట్ లేకుండా, డిస్ప్లేకి ఎలా అయితే చెప్పానో కెమెరాస్ కూడా సెకండ్ థాట్ లేకుండా మోటోలోకి వెళ్ళిపోండి. IQ అసలు కెమెరాస్ నాకు అంత గొప్పగా అనిపించలేదు ఈసారి. మోటోలో ది బెస్ట్ ఉన్నాయి కెమెరాస్. అండ్ కలర్స్ కూడా చాలా అక్యురేట్ గా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ IQ Z10 లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకుని 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ అంత గొప్పగా మీకు అనిపించవు. బట్ మోటోలో మీకు చాలా బాగుంటుంది. మోటోలో 4K 30fps రేర్ సైడ్ కెమెరాని యూజ్ చేయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడా 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో కూడా 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కానివ్వండి అండ్ ఫుటేజ్ కానివ్వండి మోటోలో చాలా బెటర్ అనిపించింది. అండ్ ఫోటోస్ కూడా బోత్ డే లైట్, లో లైట్. నా రివ్యూస్ లో ఆల్రెడీ శాంపుల్స్ అన్ని మెన్షన్ చేసా, వీడియో ఫుటేజ్ కూడా ఇంక్లూడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. IQ Z10 తో కంపేర్ చేస్తే మోటోలో చాలా మంచి షాట్స్ వస్తాయి. డీటెయిల్స్ కూడా IQ Z10 లో మీకు అంత గొప్పగా అనిపించవు, బట్ మోటోలో చాలా మంచి డీటెయిల్స్ మీకు క్యాప్చర్ అవుతాయి. సో ఇక్కడ కూడా నేను క్లియర్ గా రెండు యూస్ చేసాను కాబట్టి చెప్తున్నా, Z10 కంటే కూడా మోటోలో చాలా మంచి ఫోటోస్ వస్తాయి. సో కెమెరాస్ పరంగా నో డౌట్ మోటోకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసేవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, IQతో మోటోలో కాదు ఇంకే బ్రాండ్ పోటీకి రాలేని ఫీచర్ బ్యాటరీ. IQ Z10 లో 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఇందులో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మీరు గేమ్స్ ఏమైనా ఆడుకుంటున్నప్పుడు డైరెక్ట్ గా ఛార్జ్ పెట్టి గేమ్స్ ఆడుకుంటే పవర్ డైరెక్ట్ ఛార్జర్ నుంచి తీసుకునేది ఫోన్, బ్యాటరీ నుంచి కాకుండా. సో బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. అలానే ఈ ఫోన్ ని రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర
ఏదైనా ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ని పవర్ బ్యాంక్ లాగా టైప్ సి టు టైప్ సి కేబుల్ యూస్ చేసి మీ పక్క డివైస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఒక పవర్ బ్యాంక్లా మీరు యూస్ చేసుకోవచ్చు. బిగ్గెస్ట్ బ్యాటరీ ఇది రైట్ నో ఇండియాలో. అండ్ సరదాగా మీరు ఒక 2 రోజులు అయితే యూస్ చేసుకోవచ్చు. హెవీ యూజరు ఇంకా ఫోన్తోనే నాకు పని, ఇంకా మనుషులతోనే మాట్లాడాలనుకునే వాళ్ళు అయితే 1.5 day అయినా యూస్ చేసుకోవచ్చు. అదే Moto Edge 60 Fusionలో డీసెంట్ ఇనఫ్ బ్యాటరీ, అది మరీ ఇలాగా ఇంత ఇదిగా ఉండదు. 5500 mAh బ్యాటరీ, బట్ ఒక ఫుల్ వర్కింగ్ డే కన్ఫర్మ్ మీరు యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీలో మిమ్మల్ని ఎక్కడ అది డిసప్పాయింట్ చేయదు. 68W ఛార్జర్తో బాక్స్లో వస్తుంది. బట్ మనం కంపారిజన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా iQOO Z10 ఇక్కడ పాయింట్ స్కోర్ చేసింది. నెక్స్ట్ ఇంకా UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఈ పరంగా మాట్లాడదాం. ఇది కూడా చాలా మందికి డిసైడింగ్ ఫ్యాక్టరే. iQOO Android 15 బేస్డ్ ఆన్ FunTouchOS 15 తో వస్తుంది. Moto Edge 60 Fusion Android 15 ఇది Hello UI మీద వస్తుంది. UI ఎక్స్పీరియన్స్ మాత్రం iQOO Z10 మీకు అంత గొప్పగా అనిపించదు, బాగుండిద్ది. కాకపోతే కొంచెం కస్టమ్ థీమ్ ని ఇష్టపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. క్లీన్ UI మీకు కావాలనుకుంటే Hello UIకి వెళ్ళిపోండి. కాకపోతే లాక్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి. థీమ్ వీళ్ళు డిజైన్ చేయడం ఎంత బాగా చేశారు, బట్ ఆప్టిమైజేషన్ లో ఫెయిల్ అవుతున్నారు. సో వీటిని బేస్ చేసుకొని నేను 2 బ్రాండ్స్ కి ఒక పాయింట్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడదాం. iQOO Z10 2+3 years అప్డేట్స్ వస్తుంది. సరిపోవి 3+4 years అన్నా మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 20,000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి. బట్ మోటోలో 3+4 years అప్డేట్స్ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. అప్డేట్ పాలసీ పరంగా ఇది 2+3 తో వస్తుంది కాబట్టి దీనికి పాయింట్ ఇవ్వలేదు. మోటోకి ఇక్కడ నేను ఒక పాయింట్ ఇస్తాను. ఫైనలీ ఇప్పుడు ఒకసారి మనం సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడదాం. iQOO Z10 మీకు వివో సర్వీస్ ప్రతి దగ్గర మీకు సర్వీస్ చేయించుకోవచ్చు. వివో మాక్సిమం రిమోట్ ఏరియాస్ లో కూడా సర్వీస్ సెంటర్స్ మీకు దొరికేస్తాయి. బట్ మోటోలో అలా కాదు, సిటీస్ లో మీకు సర్వీస్ సెంటర్స్ దొరుకుతాయి. రిమోట్ ఏరియాస్ లో కొంచెం కష్టమే. కొనుక్కునే ముందు ఏ ఫోన్ అయినా సర్వీస్ సెంటర్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఈ 2 ఫోన్స్ మధ్యలో ఉన్న క్లియర్ కట్ కంపారిజన్. ఒకసారి మనం ఈ పాయింట్స్ టేబుల్ చూస్తే ఆబ్వియస్ గా Moto Edge 60 Fusion కొంచెం బెటర్ పాయింట్ స్కోర్ చేస్తుంది. అండ్ లీడ్ లో కూడా Moto Edge 60 Fusion ఉంది, ఎక్కువ పాయింట్ స్కోర్ చేస్తుంది. కాబట్టి 20,000 నీ దగ్గర ఉంటే నువ్వేం పిక్ చేసుకుంటావు నన్ను అడిగితే నేనైతే Moto Edge 60 Fusion కి వెళ్తా. నేను గేమింగ్ ఎక్కువ చేయను, నేను అసలు నాకు అంత టైం కూడా ఉండదు. అండ్ 2 బ్యాటరీ ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తే చాలు. మరి రోజున్నర 2 రోజులు కూడా నాకు రావాల్సిన అవసరం లేదు. నైట్ పడుకునే ముందు నేను అలాగో ఛార్జింగ్ పెట్టుకుంటా. కెమెరాస్ బాగుండాలి, నేను కెమెరాస్ ఎక్కువ ఇష్టపడే పర్సన్ ని. సో అందుకని నేను మోటో పిక్ చేసుకుంటా. మీరు డిసైడ్ అవ్వండి. గేమింగ్ చేస్తాను, బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే మీరు iQOOకి వెళ్ళిపోండి. లేదు నాకు డీసెంట్ ఇనఫ్ బ్యాటరీ అండ్ కెమెరాస్ బాగుండాలి అనుకుంటే మోటో తీసుకోండి. బట్ యూఐలో లాగ్స్ ఉన్నాయి, వాటిని కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వగలగాలి, అప్పుడు మోటో తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 ఫోన్స్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు ఆల్రౌండర్ ఫోన్స్ అయితే కాదు. Moto Edge 60 స్టైలస్ ఉంది, ఒకసారి ఆ ఫోన్ కూడా నేను చెక్ చేస్తా. ఆ ఫోన్ బాగుంటే అప్పుడు దాన్ని సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాగా 23వ తారీఖు సేల్కి వస్తుంది ఆ ఫోన్. స్టైలస్ కూడా ఎడిషనల్ గా ఇచ్చారు కాబట్టి ఆ ఫోన్ ని తెప్పించి క్లియర్ గా దాన్ని చెక్ చేసి రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కరెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.